ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్కు మింగుడు పడ్డం లేదా? ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణను తక్కువ చేసి చూపించాలనుకుంటోందా? ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఇజ్రాయెల్కు ఆగ్రహం తెప్పించిందా? కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత ఇప్పటి వరకు లెబనాన్లో సుమారు 250 మందిని ఇజ్రాయెల్ కాల్చి చంపింది. కాల్పుల ఒప్పందం కసిని లెబనాన్పై చూపిస్తోందా? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మన తెలుగులో సామెత చెప్పినట్టు ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుంది లెబనాన్ పరిస్థితి. ఇరాన్ అమెరికా యుద్ధం మొదలై 2వ నెలకు చేరుకుంది. ఇరాన్ దెబ్బకుట్రం విలవిల్లాడిపోయాడని మాత్రం వాస్తవం. స్వదేశంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దేశంలో ఆయన రేటింగ్ దారుణంగా పడిపోయింది. కేవలం మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బ్యాచ్ మాత్రం ట్రంప్కు అండగా నిలిచింది. యావత్ అమెరికా ఇరాన్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అది కాకుండా వచ్చే నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ క్రమంలో ఆయన సంధి కుదుర్చుకోవాలని ఇరాన్పై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్కు అస్సలు మింగుడు పడ్డం లేదు. దీంతో ఇజ్రాయెల్ అత్తమీద కోపం దుత్తమీద చూపించిన చందంగా తన ప్రతాపం లెబనాన్పై చూపిస్తోంది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ గత బుధవారం నాడు లెబనాన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో మరోమారు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు చుక్కలనంటాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయపడ్డారు. దీంతో ఇరాన్ మరోమారు హార్ముజ్ జలసంధిని మూసివేసింది. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ కాల్పుల ఒప్పందంలో ఇజ్రాయెల్ను కూడా చేర్చాలని చెబుతున్నారు. మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్ కూడా కాల్పుల ఒప్పందంలో ఇజ్రాయెల్ కూడా పార్టీని అని చెబుతుంటే ఇజ్రాయెల్ మాత్రం తమకు సంబంధం లేదని చేతులెత్తేసింది. మరి ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి ఒక ప్రకటన జారీ చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ హింసకు దిగడం అనేది కాల్పుల ఒప్పందానికి సంబంధం లేదు, అది వేరే ఇష్యూ అంటూ చేతులు దులుపుకున్నాడు. అయితే లెబనాన్కు చెందిన హెజబుల్లా ఫైటర్స్ ఇరాన్కు మద్దతుగా యుద్ధంలో దిగారు. మరి ఆ కోపంతో ఇజ్రాయెల్ బీరూట్పై బాంబుల వర్షం కురిపించి మారణ హోమం సృష్టించిందా అనే అనుమానాలు కలగక మానవు. అయితే అమెరికాకు ఇరాన్కు మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు టెల్ అవీవ్లో రాజకీయ సెగ తగిలింది. కాల్పుల ఒప్పందంలో ఇజ్రాయెల్ పాత్ర ఏమీ లేకుండా పోయింది. అయితే నెతన్యాహు అసలు ఉద్దేశం ఇరాన్పై అమెరికాతో కలిసి యుద్ధానికి దిగితే ఇరాన్ తోక ముడుస్తుంది, కాళ్ల బేరానికి వస్తుంది, తన పంతం నెగ్గించుకోవచ్చు అనుకున్నాడు. తీరా చూస్తే రోజు రోజు ఇరాన్ బలపడుతుంటే అత్యంత శక్తివంతమైన అమెరికా ఇజ్రాయెల్లు ఇరాన్ ముందు వెలవెలబోయాయి. బెంజమిన్ లక్ష్యం మాత్రం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో యుద్ధానికి మద్దతు పలికిన వారిలో ఆగ్రహం తెప్పించింది. అదీ కాకుండా కాల్పుల ఒప్పందం విరమణలో భాగంగా 10 పాయింట్ల శాంతి ఒప్పందం ప్రతిపాదనను ఇరాన్ తెరపైకి తెచ్చింది. దీన్ని అమెరికా అంగీకరించిందని చెబుతున్నారు. ఈ వారాంతంలో ఇస్లామాబాద్లో కాల్పుల ఒప్పందంపై సంప్రదింపులు జరగనున్నాయి. ఇక ఇరాన్ విధించే షరతుల విషయానికొస్తే వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. ఇక షరతుల విషయానికొస్తే ఇరాన్ న్యూక్లియర్ స్టాక్ను పెంచుకోవడానికి అనుమతించాలనే షరతు విధిస్తోంది. దీంతో పాటు హార్ముజ్ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్లపై సుంకాలను విధించాలనేది మరో. ఇరాన్పై విధించిన ఆంక్షలను అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు ఉపసంహరించాలనేది ప్రధానమైన కండిషన్లుగా కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంతకు ముందు అమెరికా ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి 15 పాయింట్లను ముందుంచితే ఇప్పుడు అదే ఇరాన్ 10 పాయింట్లను ముందుంచి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటోంది. ఇక అమెరికా ఇరాన్పై విధించిన షరతుల విషయానికొస్తే యురేనియం స్టాక్ను పెంచుకోరాదని, యురేనియం శుద్ధి నిలిపివేయాలని, అలాగే ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు ఉదాహరణకు యెమెన్లో హౌతీలు, లెబనాన్లో హెజబుల్లా, ఇరాక్లో సాయుధ గ్రూపులను ఇజ్రాయెల్పై అమెరికా బేస్పై దాడులు చేయకుండా అరికట్టాలని అమెరికా ఇరాన్పై కండిషన్లను పెట్టింది. ఈ కండిషన్లను ఇరాన్ ఆమోదించలేదు. ఇదిలా ఉండగా కాల్పుల ఒప్పందంలో భాగంగా
ఇదిలా ఉండగా కాల్పుల ఒప్పందంలో భాగంగా లెబనాన్ను మినహాయించడంతో ఇదే అదునుగా ఇజ్రాయెల్ బీరూట్పై బాంబుల మూత మోగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత బుధవారం నాడు కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఇజ్రాయెల్ మిలిటరీ 100 సార్లు దాడులు చేసింది. బీరూట్లోని హెజబొల్లా మిలిటెంట్ స్థావరాలపై దక్కిన లెబనాన్ తూర్పు బెక్కా వ్యాలీపై నిప్పుల వర్షం కురిపించింది. దీంతో 254 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ రాజధాని బీరూట్లో కనీసం 91 మంది దుర్మరణం పాలయ్యారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎన్, పాకిస్తాన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ట్రంప్ మంచి మిత్రుడు కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకుంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం విషయానికొస్తే లెబనాన్కు కూడా వర్తిస్తుందని పాక్ వాదిస్తుంటే అలాంటిదేమీ లేదని ఇజ్రాయెల్ తోసి పుచ్చుతోంది. ఇక ట్రంప్ కూడా అది వేరే అంశమంటూ తప్పుకుంటున్నాడు. అయితే ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పుదోవ పట్టించడానికి తాము లెబనాన్పై దాడులు చేయలేదని వాదిస్తోంది. ఇజ్రాయెల్ మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు చార్లెస్ ప్రెల్లిష్ మాత్రం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని లెబనాన్లో ఉన్న హై లెవెల్ హెజబొల్లా ఫైటర్స్ను లేపేయాలనుకుంటోందని, అలాగే అమెరికా, ఇరాన్ కాల్పుల ఒప్పందాన్ని తక్కువ చేసి చూపించాలనేది ఇజ్రాయెల్ ఉద్దేశం కాదని, అలాగే కాల్పుల ఒప్పందంలో లెబనాన్ను చేర్చలేదు కదా అని ఇజ్రాయెల్ చర్యను సమర్థిస్తున్నారు. ఇజ్రాయెల్ ఎనలిస్టుల సమాచారం ప్రకారం మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతను చల్లార్చడం ఇజ్రాయెల్కు ఏమాత్రం ఇష్టం లేదు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగించాలనేది టెల్ అవీవ్ పాలకుల లక్ష్యంగా కనిపిస్తోందని, ఏతవాత చూసుకుంటే కాల్పుల ఒప్పందాన్ని నీరుగార్చాలనేది ఇజ్రాయెల్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక యుద్ధం మొదలైన తర్వాత నెతన్యాహుకు మద్దతు తెలిపిన వారు కూడా ప్రస్తుతం క్రమంగా తప్పుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యాయిర్ లిపిడ్ ఎక్స్లో పోస్టు పెడుతూ నెతన్యాహు చర్యలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని విమర్శిస్తున్నారు. డెమోక్రాట్స్ నాయకుడు యాయిర్ గోలాన్ కూడా నెతన్యాహుపై మండిపడుతున్నారు. నెతన్యాహు అన్ని అబద్ధాలే చెబుతున్నాడు, విజయం మనదే అంటూ విరవిగాడు. రాబోయే తరాలు ప్రశాంతంగా బతుకచ్చంటూ రంగుల కల చూపించాడు. తీరా చూస్తే ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది మాత్రం ఇజ్రాయెల్ అంటూ ఆయన కూడా నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి చూస్తే ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల ఒప్పందం తర్వాత నెతన్యాహు మాత్రం చిక్కుల్లో పడ్డాడు. ఇక ఆయన ఉద్దేశం కాల్పుల ఒప్పందానికి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడన్న టాక్ మాత్రం గ్లోబల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. గతంలో గాజా విషయంలో కూడా ఆయన కాల్పుల ఒప్పందానికి తూర్పు పొడిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గాజాలో కాల్పుల ఒప్పందానికి ఆయన అంగీకరించలేదు. పలుమార్లు ట్రంప్ కూడా నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నెతన్యాహు చేసిన యుద్ధాల్లో ఎక్కడా ఆయన విజయం సాధించిన దాఖలాలు లేవు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై నెతన్యాహు క్రమంగా తన పట్టు కోల్పోతున్నాడు. ఇక నెతన్యాహు కూడా ఈ ఏడాది అక్టోబర్లో స్వదేశంలో ఎన్నికల పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక అక్కడ అమెరికాలో నవంబర్లో ట్రంప్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి ఎన్నికల్లో గెలవాలంటే నెతన్యాహు తన ఖాతాలో తాను సాధించిన విజయాలు ఇవి అని చూపించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అందుకే ఆయన బుధవారం నాడు తన పొరుగున ఉన్న లెబనాన్పై భయంకరమైన దాడులు చేశాడు. ఈ దాడిలో మహిళలు, పసిపిల్లలు, మెడికల్ వర్కర్లు, ఎమర్జెన్సీ గ్రౌండ్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి చూస్తే గత బుధవారం లెబనాన్లో మారణ హోమం సృష్టించి తన పంతం నెగ్గించుకున్నాడు నెతన్యాహు. కాల్పుల ఒప్పందానికి గండికొట్టాలనేది నెతన్యాహు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్న వాదన మాత్రం వాస్తవం అంటున్నారు పొలిటికల్ పండిట్స్.